కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణంలో తీసిన మట్టిని పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్లలోనే ఉంది అని స్థానికులు చెబుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఈ మట్టి అక్రమ తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్నాయి అని, పట్టణ అభివృద్ధికి ఉపయోగించాల్సిన మట్టిని విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వైనం తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ప్రారంభ దశ నుండే కొన్ని వేల లారీల మట్టి అమ్ముకున్న వీసీపీఎల్ గుత్తేదారుడు మరియు సంబంధితులు ఈ అక్రమాలకు పాల్పడడం సమాచారం. గత ప్రభుత్వ కాలం నుండి మొదలైన అమ్మకాలు ఇప్పటికీ ఆగలేదు అని, ఒక్కొక్క లారీకి 8,000 నుండి 10,000 రూపాయల వరకు ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. మైనింగ్ రెవెన్యూ పర్యవేక్షణలో లోపం వల్ల విచ్చలవిడిగా మట్టి కొల్లగొడుతున్నారు. స్థానికులు ఈ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా స్థాయి అధికారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి అని కోరుతున్నారు. పట్టణ అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా చూడాల్సిన అధికారుల నిర్లక్ష్యం ప్రజల అభివృద్ధి సముదాయానికి దెబ్బతీస్తుంది అని విమర్శలు వినిపిస్తున్నాయి.